యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఏటీఎంలో డబ్బును తస్కరించాడు ఓ దొంగ. ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన వ్యక్తికి దుండగుడు షాక్ ఇచ్చాడు. తనలాంటి ఏటీఎం కార్డుతోనే రాపర్తి సైదులు అనే వ్యక్తిని బురిడి కొట్టించాడు. ఏటీఎం మార్చి 40,000 డబ్బులు విత్డ్రా చేసుకుని ఉడాయించాడు దుండగుడు. మొదటి బాధితుడి ఏటీఎంను తన ఏటీఎం కార్డుతో మార్చి డబ్బులు డ్రా చేసుకున్నాడు. డబ్బులు విత్డ్రా అయినట్లు కూడా మెసేజ్లు రావడంతో ఇక బాధితుడు రాపర్తి సైదులు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే బ్యాంకుకు పరిగెత్తి అధికారులతో మాట్లాడి ఏటీఎం కార్డును బ్లాక్ చేయించాడు. ఆ తర్వాత తాను మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఆనందంలో ఉన్న తనకు డబ్బులు దొంగల పాలవడంపై కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును స్టార్ట్ చేశారు. లక్ష చెత్తు బిల్లు 1,40,000 రూపాయలు వస్తే మేము మా భార్య మా కొడుకు డ్రా చేద్దామని బ్యాంకుకి వెళ్ళిర్రు. బ్యాంకుకి వెళ్తే అందులో 30,000 రూపాయలు డ్రా చేసిర్రు. మినిమం బ్యాలెన్స్ రోజు 30,000 వెళ్తాయి. అండ్ డ్రా చేద్దామని 30,000 తీసుకున్న తర్వాత మళ్ళీ మా కొడుకు ఏటీఎంలోకి వెళ్ళి 10,000 తీద్దామని పోయిండు. అందులో ఒక 1,000 రూపాయలు డ్రా చేసిండు. 1,000 రూపాయలు డ్రా చేసిందా ఒక దొంగ వచ్చిండు. ఒక దొంగ ఏటీఎం పిన్ కోడ్ నెంబర్ మా కొడుకు కొడుతుంటే చూసి 40,000 రూపాయలు చౌటుప్పల 2 SBI బ్యాంకులలో 20,000 రూపాయలు ఒక దగ్గర 10 20,000 రూపాయలు డ్రా చేసిండు. తర్వాత నల్లగొండల అక్కడ SBI బ్యాంకు దగ్గర 10,000 డ్రా చేసిండు. తర్వాత శంషాబాద్ 10,000 డ్రా చేసిండు. 10,000 డ్రా చేస్తే మాకు మెసేజ్ వచ్చింది, లక్ష చెత్తు బిల్లు 1,00,000